కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ముస్లింలు ఉంటారు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ఏమంటారు దానికి? దీనికి మేము చాలా ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి మనది తెలంగాణలో అయితే టీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మేము ముస్లిం ఉంటేనే కాంగ్రెస్ ఉంటా, అది తప్పు మాట అది. ఎందుకంటే మాకు చాలా పనులు చేసినారు కేసీఆర్ సార్. షాదీ ముబారక్ కావచ్చు, ఆ, ఇంకోటి ఫీజు రియంబర్స్ కూడా మేము కూడా చాలా చేసినాం. మేము ఇక్కడ ఉన్న జూబ్లీస్లో ఉన్న ప్రజలు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు 10 సంవత్సరాలు డెవలప్మెంట్ చూసి ఓటేయండి. ఎందుకంటే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు చాలా డెవలప్మెంట్ అయింది, ఐటీ రంగం కూడా చాలా వచ్చింది. ఆ? ఇంకోటి ఇప్పుడు నీళ్ళ విషయంలో కూడా ఫస్ట్ తెలంగాణ ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బంది ఉండుండే, నీళ్ళు కరెంటు అన్నీ ఇబ్బంది ఉండుండే. ఇప్పుడు చాలా మంచిగా ఉండే నీళ్ళు. ఈ 2 సంవత్సరాల నీళ్ళు ప్రాబ్లం కూడా ఉంది, కరెంట్ ప్రాబ్లం కూడా ఉంది. ఓకే, సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ముస్లింలకు ఇజ్జత్ అని చెప్పేసి మాట్లాడండి. ఏమంటారు దానికి? దీన్ని ఖండిస్తున్నాం. ఆయన వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉంటే మైనార్టీస్ లేకుంటాయి కదా. మైనార్టీస్ 2000 సంవత్సరం నుంచి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు ఒక 150 సంవత్సరాల నుంచి. దీనికి చాలా ఖండిస్తున్నాం ఈ మాటకి. మీరు చెప్తారా? ఏమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఏం చేయమండి. ఈ కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అనేది మాత్రం ఇది చాలా తప్పు. కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేసిండు. మైనార్టీ గురుకుల స్కూల్ కానీ, షాదీ ముబారక్ కానీ, ఇవన్నీ రంజాన్తో అవన్నీ ఇలాంటివి ఎన్నో చేసిండు. ఇలాంటివి చేసి ఇప్పుడు మత రాజకీయాలు, కుల రాజకీయాలు చేయడం మాత్రం కాంగ్రెస్ పార్టీ అనడం ఇది సీఎం గారి ముమ్మాడికి అది కరెక్ట్ కాదు.